డిసెంబర్ 2025 తులారాశి మాస ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి. రాబోయే 2026 సంవత్సరంలో మీ అందరికీ విజయాలు కలగాలని, సర్వ శుభాలు కలగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ సంవత్సరం చివరిన ఉన్నాం. డిసెంబర్ మాసానికి వచ్చాం. ఏ విధంగా ఉండబోతుందో చూద్దామండి. డిసెంబర్ 2025 అనేది తులారాశి వారికి భాగ్యాన్ని తెచ్చే, సానుకూల మార్పులు కలిగించే శుభకాలంగా ఉంటుందని గ్యారంటీగా చెప్పొచ్చు. మొత్తంగా ఈ నెలలో ఏంటంటే శుభ కార్యాలు, అనుకూలమైన ఫలితాలు ఇచ్చే విధంగా ప్రధానంగా ఉండబోతున్నాయని చెప్పాలి. ముఖ్యమైన గ్రహ మార్పులు ఏమైనా ఉన్నాయా అంటే, గురుగ్రహము 10వ స్థానంలో కర్కాటకంలో ఉన్నారు. ఆయన డిసెంబర్ 5 నుంచి మిథునానికి వస్తున్నారు 9వ స్థానంలో. కాబట్టి ఏంటంటే 9th హౌస్ అంటే అదృష్టం, పూర్వజన్మ, లక్ అనే ప్లేస్ అంటూ ఉంటాం కదా. సో ఆ ప్లేస్కి రాబోతున్నాడు. 10వ భావంలో ఉన్నప్పుడు కొంత ఒత్తిడి, మానసిక ప్రెజర్ని కలిగించి ఉండొచ్చు. ఇప్పుడు భాగ్యస్థానంలోకి వెళ్ళిన తర్వాత వక్రగతిని వెళ్తున్నారు కాబట్టి ఇది శుభప్రదమైన మార్పు అని చెప్పాలి. ఈ యొక్క రవిగ్రహము డిసెంబర్ 16న ధనుసు రాశికి వస్తున్నాడు. ధనుర్మాసం ఆరంభం అవుతుంది. మిత్రక్షేత్రంలోకి వస్తున్నాడు. ఈ యొక్క బుధగ్రహం ఏంటంటే డిసెంబర్ 6న తుల నుండి వృశ్చికంలోకి వస్తారు. తర్వాత 29న ధనుసు రాశిలోకి ప్రవేశిస్తాడు. అంటే బుధుడు 2 రాశులు మారబోతున్నాడు డిసెంబర్ మాసంలో. శుక్రుడు వృశ్చిక రాశి నుండి డిసెంబర్ 20న ధనుసు రాశిలోకి వెళ్ళబోతున్నారు అని చెప్పవచ్చు. శనిశ్చరుడు 6వ భావంలోనే 6వ స్థానంలోనే కొనసాగుతూ ఉన్నారండి. వక్రగతిని వదిలేరు. నవంబర్ 27 వదిలేశారు ఆయన. సో 6వ స్థానంలో క్రమశిక్షణ. శని అంటేనే ఒక సిస్టమాటిక్ ప్లానెట్ అండి. మరి 3వ స్థానంలో 4 గ్రహాలు వెళ్ళబోతున్నాయి. ఈ యొక్క మాసంలో ఈ యొక్క తులారాశి వారికి అనుకూలమైన లేదా అట్లీస్ట్ మిశ్రమ ఫలితాలు అయితే గ్యారంటీగా ఉన్నాయి. ప్రతికూలతలు మాత్రం లేవని మాత్రం చెప్పవచ్చు అండి. ఆర్థిక పరిస్థితి సగటుగా మంచి స్థితిలో ఉంటుంది అని చెప్పాలి. ఈ సంవత్సరం మొత్తం శని 6వ భావంలో ఉండటం వల్ల ఖర్చులు, ఆర్థిక ఒత్తిడి కూడా మీకు కొంత ఎదురైనా కూడా గురువు 9వ భావంలో 9వ స్థానంలో ఉండటం వల్ల కొత్త ఆదాయ మార్గాలు కూడా వచ్చే అవకాశం ఉంది అని చెప్పాలి. సో గత నెలలలో ఉన్నటువంటి యొక్క ఆర్థిక బకాయిలు, అప్పులు, రుణాలు ఇలాంటివి లేదా ఆలస్యమైన లాభాలు కూడా ఏమైనా ఉంటే అవన్నీ కూడా మెల్లమెల్లగా ఈ మాసంలో లభిస్తాయి అని చెప్పాలి. బుధుడు డిసెంబర్ 5న, బుధుడు డిసెంబర్ 6న, శుక్రుడు డిసెంబర్ 20న ఈ 3 తేదీల్లో 3 గ్రహాలు 3వ స్థానంలోకి ప్రవేశించే సమయంలో ఆర్థికంగా మీకు సపోర్ట్ అనేది బాగా దొరుకుతుందని చెప్పవచ్చు. డిసెంబర్ 2 మరియు 3 వారాల్లో లాభదాయకమైన ఆర్థిక కాలం ఉండబోతుందయ్యా. మరి ఆరోగ్య స్థితి ఏ విధంగా ఉంటుంది? హెల్త్ ఈజ్ వెల్త్ కదా. సో యంగ్ ఏజ్ లో ఉన్న వారికి ఆరోగ్య సమస్యలు లేకుండా ఉండగలుగుతారు. ఎలాంటి భయం లేదు. 55 ఏళ్ళు మించిన వారు ఈ యొక్క వింటర్ సీజన్ శీతాకాల కారణంగా జాయింట్ పెయిన్స్ అయితేనేమి, డైజెషన్ ఇష్యూస్ వస్తాయి, జీర్ణ సమస్యలు లాంటి వాటిపై జాగ్రత్త వహిస్తే సరిపోతుంది. శనిశ్చరుడు 6వ స్థానంలో ఉండటం వల్ల క్రమశిక్షణ అనివార్యంగా భావించండి. శని కర్మకు కారకుడు, సిస్టమాటిక్ అన్నట్టు. కాబట్టి వ్యాయామం లేదా శారీరకంగా శ్రమ చేసేటువంటి ఫిజికల్ ఫిట్నెస్ ఎక్సర్సైజ్ ఏమైనా ఉంటే చేయడం ద్వారా వ్యాధులను దూరం చేసుకోవచ్చు, హెల్త్ని కాపాడుకోవచ్చు. మనకు తెలిసిన విషయమే. సంబంధాల విషయంలో ఏంటంటే గురుగ్రహం 9వ భావంలోకి రావడంతో